కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఒక మాట చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లు ఉన్నది. సంవత్సరాలు ఏం చేశాడు ఆయన? దయా కిరీటం. పిల్లలు మరి చిన్న పిల్లలు ఎంతో మంది లేరు, పెద్దలు లేరు, వృద్ధులు లేరు. మన భూకంపం జరిగింది. ఎన్నో విషయాల్లో మరి ఈ లోకంలో వారికి ఇచ్చినటువంటి ఆయుష్ను కోల్పోయారు. కానీ మనల్ని మన పిల్లల్ని దేవుడు కాపాడి ఆయుష్ను పెంచినారంటే దయా కిరీటంగా ధరింపజేశాం. ఇది మన యొక్క మంచితనం అని, మన జ్ఞానం అని, లేకపోతే మనం ఘనం ఉందని, లేకపోతే మనం పలుకుబడిందని కాదు. కేవలం ఆయన కృపను బట్టి మనకు ఈ దినాన తన ప్రేమను బట్టి మనకు ఆయుష్ను మించి, మన బిడ్డల ఆయుష్ను మించి చేస్తున్నాడు. అయితే మనం గుర్తించలేకపోతున్నాడు. దేవుడు మనం ఇంత కాపాడుతున్నాడని గ్రహింపు మన హృదయాల్లో లేదు. మన ఇష్ట ప్రకారం జరుగుతుంటున్నాం. మనమే కానీ మన పిల్లలు. కాబట్టి ప్రియమైన వాళ్ళ పిల్లలు దేవుడి యొక్క ఆలోచన అంటే వారి హృదయం, వాళ్ళ మనసు కొంత నిర్మలంగా పోయేది వాళ్ళ హృదయాల్లో ప్రవేశిస్తాయి. కానీ ఈ హృదయాలు నిర్మలమే. మన జీవితాలు కూడా మన హృదయాన్ని కడుక్కోవాలి, పవిత్రపరుచుకోవాలి, జీవితం మార్చుకోవాలి. మన ఇష్ట ప్రకారంగా జీవిస్తే, మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు నాకు తోడై ఉండాలి, నాకేమవుతుందిలే అని అనుకునే ఏ కాదు. కానీ ఒక దినాన మనము లెక్క చెప్పాల్సి వస్తుంది. మన జీవితాన్ని మనమే పాడు చేసుకున్న వారం. కాబట్టి గుర్తించుకుందాం. బిడ్డలు దేవుడు ఆశ్రయించారు. వారి కొరకై యూత్ కొరకై కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందా. ఏది లేదా ఇది ఉండేది ఒకటే ఉండేది. చేస్తాలే. ఏది ఒక్కటే పెట్టారు. నాకు పరీక్ష పెట్టినట్టున్నారు. ఒకటే ఎరిగితే ఎరిగింది, లేకపోతే లేదు. ఇంకోటి లేకపోండి. అగిపెట్టలేదా? ప్యాకెట్ తీసినా కనుక మందిరానికి ఏం చేశారు? నీ ఇష్టం. ఎరిగిందా? నాకు ప్రేమ గల తండ్రి, మీ స్తోత్రాలు నాయన. ఎన్నో ప్రభా రూతులు దీవిని శాస్త్రించు. రూతు పట్ల ఉద్దేశం తల్లిదండ్రులు రక్షించండి, అక్కడిలో రక్షించండి, వాళ్ళ బంధువులతో రక్షించండి. స్థితిగతమైన ప్రభావాలు తెలుస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఆచరిస్తూ బిడ్డను దీవించి మీ దగ్గర విధిగా బిడ్డగా చేయవలసి మనవి చేస్తూ మా ప్రార్థన దేవుడు మీకు ఎంతో ఆచరిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఫోటో 2 హ్యాపీ బర్త్డే టు యూ. మీరే చేస్తారు అయిపోయింది దగ్గర. కేక్ ఆడబోదు, అక్కడే ఉంటుంది. కేక్ ఆడబోదు. పట్టుకోండి మీరు. లోరికి పెడతారు. నోరు చేస్తారు. ఓకే, ఓకేనా? అది పెట్టు. కేక్ ఎక్కువ తినకూడదు. గ్లోరీ అర్జుడి తల్లిదండ్రులు రాని త్వరగా వచ్చారు. చివరి ఆశీర్వాదం. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం మరి ఆరాధించిన వారికి కూడా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేయండు కాక. దగ్గర కడే నీ ఫోన్లో తీసి కడి
ఇగో ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి ఇక రేస్తే మరి ఇటు చూడు ఫోన్ చేసేవాడు పని రాదు పడింది అందరు పని చేసే వెళ్ళాలి ఎప్పుడు వచ్చావు నేను నైట్ అన్నయ్య శివుడు భక్తుడు బా శివుడు అంటే కమ్మి అంటీ లేదన్నయ్య తల కట్ చేయాలి తల కట్ చేయాలి అక్క అక్క కళ్ళు రోజు తీయాలా హ్యాపీ బర్త్డే సైడ్ 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 ఫోటో తీయాలి దూరం ఉండే మాక దగ్గర జరగానా తెలిసాక నువ్వే కనిపిస్తలేవు ఫోటోలో ఓకే రైట్ ఓకేనా లేదు అలా లేదు లేదు మీరు పెడతా ఏ పిల్లలందరూ నిలబడండి రా పిల్లలు నిలబడండి ఒకసారిగా నిలబడండి పిల్లలు నిలబడండి రారా రావాలా లేము రా పిల్లలు నిలబడాలి ఏందా అడ్డంగా పెట్టావు ఇటు అడ్డం కొట్టేట్టా అందరూ పరా రే లెంబో పరా కేక్కడ పో సార్ అసలు ఏంటో సార్ వాళ్ళిద్దరు అటు పిల్లలు వాళ్ళు వెనకుంటే అటు వెనకుండాలా నువ్వు కూడా పెట్టు ఆ పిల్లని కూడా పెట్టుకా ఆ పిల్లని కూడా పెట్టుకా ఆ పిల్లని పిల్ల కదా ఒక్కసారి నా మంచిగా వస్తుంది మీ అంత అందరూ ఇక్కడ అన్ని అందరి మొహాలు కనపడుతున్నాయా అందరి మొహాలు కనపడాలి గుడి పిల్లలు అదే కదా కనపడలే ఓకే వచ్చాడు పెట్టు పెట్టు నువ్వు ఇటు రానా నువ్వు కూడా రా ఒకటేసారి పెట్టేసి పని అయిపోతుంది మీరిద్దరు రండి పిల్లలు వచ్చేయండి ఇంకా రామరా వచ్చేయండి పో చేరు కడుకొచ్చు బాబా పెదనాయన పెట్టు దగ్గర జరగదు దగ్గర కోలు పెడతలేవా
ఓకే మీరు పెట్టారా అందరూ పెట్టారా అందరూ పెట్టేశారా నువ్వు పెట్టా ప్రేమచంద్ర నువ్వు పెట్టా పో ఏ ప్రిన్స్ ప్రేమచంద్ర పెట్టా చూడు ఫోటోది ఒక్కడే లాస్ట్ పెట్టు నువ్వు పెట్టా అది పెట్టేశారు పోయి అవతల పో ప్రేమచంద్ర పెట్టు పెట్టు మీ ఇద్దరు పెట్టండి అది చూడండి రా ఇటు కొద్దిగా పెట్టు ఓకే వద్దులే తీసేయి బయటకు పో ఊరికే అట్లా అంతే చాలే ఓకే చాలు ఆ పిల్ల కక్కుతుంది మళ్ళీ లేనిపోతుంది హ్యాపీ బర్త్డే టు యు